ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీ పాదములు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయం కొరకు వందనాలు ప్రభు. సేవకుని జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీవే దిగచ్చి ప్రభావ తండ్రి మాట్లాడు ప్రభావ అని ప్రార్థిస్తున్నాం. అంధకార దురాత్మ దుష్ట సైతం శక్తులను యేసు నామంలో గద్దిస్తూ బంధిస్తూ లయపరచమని, అంధకార దుష్ట శక్తులను లయపరిచి గద్దించమని ప్రభా. పరిశుద్ధాత్మ దేవాన్ని నడిపింపు తప్పేది రావాలి ప్రభా. కానీ ఆయన కృపజూపమని నీ కూరగా వాడుకోమని శక్తిని జ్ఞానం ఇచ్చి అత్యధికమైన వాక్య ప్రత్యక్షత నాకు విద్వానికి ప్రభా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఇచ్చి ప్రభా దాన్ని అర్థం చేసుకుంటాను కృపని మన ఇష్టం వేడుకుంటున్నాం తన ఆమె మంచిగా. రోమపత్రిక 6 మంచిది. రోమీలకు రాసిన రోమపత్రిక మరి 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండాటకు, మనం ఇంకనూ పాపమునకు దాసులం కాకుండాటకు, పాప శరీరము నిరర్థకమగునట్లు నా ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతుంది. కనుక ఇక్కడ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. యేసు సిలువకి వేయబడ్డదేమో శరీరం. నేను చెప్పిన మొన్న ఒక మనిషిని సిలువకి ఎత్తే ఏమైతే చచ్చిపోతాం. అయితే మరి మన స్వభావం ఏ విషయంలో వేయబడ్డదంటే అక్కడ లేఖనం చెప్తుంది. ప్రాచీన స్వభావం అంటే మన పాత స్వభావం, మనకున్న దొంగ స్వభావం, వ్యభిచార స్వభావం, లేక ఇటువంటి పాపాలు మనం చేసినాం కదా, అలాంటి పాపాలు సిలువ వేయబడ్డాయి. ఇంకో విషయం, దేవుడు జరగని దానిని జరిగినట్టు ప్రకటించుతాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి అప్పుడు మనం ఉన్నామా, మనం పుట్టినమా, మనం వేయబడతామా అన్నాడు కదా. అంటే ఇప్పుడు గట్లే అనుకుంటే యేసు ప్రభు సిలువకి వేయబడ్డప్పుడు పౌలు కూడా నమ్ముకోలేదు యేసు ప్రభు, అంతేకా, పౌలు కూడా నమ్మలేదు. అయితే ఇప్పుడు ఏమంటానంటే మనం ఆయనతో కూడా సిలువ వేయబడతాం. అంటే ఇంకో విషయం, ఆయనతో అంటే ఆయన ఎప్పుడే వేయబడ్డాడో నేను మొన్న చెప్పిన మనం అందరం కూడా అప్పుడే వేయబడ్డాం. వేయబడితే సరే, అది కొన్ని తర్వాత అంటే భవిష్యత్తులో జరిగేటివి కూడా దేవుడు జరిగినట్టు మాట్లాడడం లేక ప్రకటించడం, అది దేవుని యొక్క విధానం, దేవుని చిత్తం. దీనికి మీకు నిరూపణగా ఇప్పుడు యెషయా గ్రంథము మరి 6వ అధ్యాయం 9వ అధ్యాయం 6వ వచనం. 9వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించు. చాలు బాగా వినండి. ఎట్లా అసలు మరి అప్పుడు యేసయ్య పుట్టిండా? ఈ యేసయ్య ప్రవక్త రాసినాం. యేసుప్రభు పుట్టలేదుగా. మరి పుట్టలేదు కాబట్టి దేవుడు ఎట్లా రాపియాలి? మనకు శిశువు పుట్టును, భవిష్యత్తుగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును అని రాపియాలి దేవుడు. కానీ అట్లా రాపించండి చెప్పండి. అప్పుడు జరగలేదు. దాదాపుగా 750 సంవత్సరాలకు అది జరిగింది. కనుక మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను అంటే అర్థం ఏంటిది? గతం లెక్క ప్రకటించుతాడు దేవుడు, జరిగిపోయిన దాని కింద ప్రకటించుతాడు. దేన్ని ప్రకటించుతాడు? జరగబోయేదాన్ని.
మరి ఎందుకు అట్లా ఆయన చిత్తం ఉంటుందంటే, ఏదైతే దేవుడు చేయాలనుకుంటాడో అది ఆయన చిత్తంలో అది జరిగిపోయిన కిందకే లెక్క. ఇప్పుడు ఇదొక్కటే కాదు, చూడండి ఇంకా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఏం రాయబడ్డదు. ఆ యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఎంత 5వ వచనం అనుకుంటా. చూడండి యెషయా గ్రంథం చాలా మంది తెలిసిన వచనమే అనుకోండి, ఆ వాక్యం అనుకోండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. వినండి, బాగా వినండి. మన అతిక్రమ క్రియలను బట్టి ఇప్పుడు సరే మొదటి నుంచే చదువుదాం పట్టండి సరే. దేవుని నడుపు మీకు ఎన్ని భవిష్యత్తు వచనాలు దాంట్లో ఉన్నాయో చూద్దాం. చదువు బాబా, అది మొదటి నుంచే చదువుగా తెలియజేసిన సమాచారం 53వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైన శుభసైన్యం లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతనికి స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయన. మీకు చూడండి, అదంతా ప్రవచనములే రాయబడ్డది, ప్రవచన భాషలోనే రాయబడ్డది. ఇప్పుడు చూడండి అక్కడ అసలు బాబు ఇప్పుడు అతని స్వరూపమైన సొగసైనను లేదు. లేదంటే యెషయా ప్రవక్త రాసినప్పుడు మరి దేవుని యొద్ద యేసయ్య ఉన్నప్పుడు ఆయనకు సొగసు స్వరూపం లేదా? ఉంది. కానీ మరి ఎప్పటిది రాస్తాడు? ఆయన శిలువ మరణానికి సంబంధించిన సందర్భాన్ని రాస్తాడు. ఎలాగ రాసిండో చూడండి కదా. అని చాలా వచనాలు, ఒక్క వచనం కాదు, అంత భవిష్యత్తు సంబంధించిన అన్ని అక్కడ రాయబడ్డ అన్ని భవిష్యత్తు విషయాలు, కానీ జరిగిపోయినట్టు రాపిచ్చాడు చూడండి దేవుడు. అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతనికి అతని అందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడు. బాగా వినండి. ఇప్పుడు దేవుడు యెషయా ప్రవక్త రాసిన కాలముల యేసయ్య పుట్టలేదు గనక ఆ దేవుని తెలుసు 750 సంవత్సరాలు పడుతుంది యేసుప్రభు పుట్టడానికి గనక. ఇప్పుడు మనకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు రాయాలంటే లేక దేవుడు రాపియాలంటే అప్పటికీ యేసయ్య పుట్టలేదు గనక ఏమని రాపియాలి? అసలు వాక్యం సార్, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని అందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడు. చాలు ఒక్కొక్క వచనం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను అంటే ఏమన్నట్టు అర్థం? గతమును గురించి చెప్పినట్టే కదా. మరి అది ఇంకా జరగనే లేదు కదా. అంటే భవిష్యత్తునే పూర్వం జరిగిన దానిగా దేవుడు రాయించాడు. అంటే దేవుని భవిష్యత్తు జ్ఞానముల గంతే, కొందరికి అర్థం కాదు. ఇప్పుడు యాకోబును ప్రేమించను, ఏశావును ద్వేషించను, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అలా ఎందుకు చేసిండంటే ఏశావు ఏం చేస్తాడో యాకోబు ఏం చేస్తాడో దేవునికి ముందే తెలుసు. వాళ్ళని కాదు, మనమందరం కానీ లోకంలో ప్రతి ఒక్కరు ఒక మనిషి పుట్టిన తర్వాత ఏం చేస్తాడో ఆయనకు అందరి కొరకు తెలుసు. దీనికి నేను నిరూపణగా పాటించిన అది అయిన సంకల్పంలో అయితే జరిగిపోయినట్టేనని మనం అర్థం చేసుకోవాలి. మనం మొన్న హెబ్రీ పత్రికలో చదువుకున్నాం, అది 3వ అధ్యాయం అనుకుంటా, అక్కడ చదువుకున్నాం కదా సేవ మన సువార్త. అది అక్కడ అదే అవసరం ఆయన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచు, అదే సీరియస్.
మన అతనికి స్వరూపమైన సొగసైన లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని స్వరూపం లేదు. అతడు తృణీకరించబడిన వాడు ఆయన. అంటే అట్లా కాబోతాడని చెప్పాలి కానీ అయినట్టే దేవుడు ప్రకటించాడు. అతని అందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయన. ఒకటి తృణీకరించబడవాడని ఆయన భవిష్యత్తు విషయం వాళ్ళది అది, కానీ జరిగినట్టే దేవుడు ప్రకటించుతాడు. అతడు మనుషుల వలన విసర్జించబడిన వాడును వ్యసనక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనుండని వాడు గాను ఉండే విన్నారు. కనుక దేవుడు దాన్ని రాయించిందంతా భవిష్యత్తే. సరే, ఇంతవరకు మనం ఆలోచించలేదో లేకపోతే ఆ కోణంలో నుంచి మనం ఆలోచించడమో ఆలోచించలో లేదో మనం ఇన్ని రోజులు మనం చాలాసార్లు, ఎందుకంటే దాదాపుగా ఈస్టర్కు చాలాసార్లు దైవజనుల ద్వారా వినే ఉంటాం. కానీ మనం దేవుని బిడ్డ ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే దాదాపుగా దేవుడు రాయించిన 53వ అధ్యాయంలో ప్రతి ప్రవచనాన్ని జరిగిపోయిన దానిగానే ప్రకటించండు. ఒక కుమారుడు అనుగ్రహించబడినో అన్నది శిశువు పుట్టెను అన్నదే కాదు, ఇక్కడ కూడా అదే రాయించండు. మనుషుల వలన విసర్జించబడిన వాడును వ్యసనక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనులేని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే విన్నారు కదా, అంతా భవిష్యత్తు. ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. అది ఎంత భవిష్యత్తు. రోగములను భరించను, మన రోగములను భరించను, వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ నొందిన వాని గాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను అంటే గాయపరచబడును అని రాయాలి. మన దోషములను బట్టి నలగొట్టబడను. సరే, ఇక మీరు చదువుకొని మనం మీకు చూపెట్టిన కదా కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఒకటి ప్రకటించిండు అంటే అది ఆయన సంకల్పంలో నెరవేరినట్టేనని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, యేసయ్య ఒక మాట చెప్పాడు, ఈ రాజ్య సువార్త సాక్షాత్తం సకల జనులకు ప్రకటింపబడుతుంది అన్నాడు. అప్పుడు ప్రకటింపబడ్డది ఇశ్రాయేల్ దేశం కనుక 12 మంది అపొస్తలులు ఉన్నప్పుడే చెప్పాడు. కనుక దేవుడు భవిష్యత్తు కనుక మనకు అక్కడ యేసయ్యను గురించిన ప్రవచనాలు ముందుగానే జరిగిపోయినట్టు దేవుడు రాయించాడు. మన ఒక ఆయన పాస్టర్తోని మరి ఆయన యెహోవా సాక్షి అనుకుంటా మరి డిబేట్ పెట్టుకొని ఇక్కడ మరి ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత జరిగింది ఇట్లా ఇదాని ఈ విషయాన్ని చెప్తా అంటాడు ఆయన. అక్కడ యేసు అని ఎక్కడ ఉన్నదంట. ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేం కదా, వాళ్ళకి యేసు అని ఉండాలంట. యేసు అని లేదని మనకైతే తెలియదు, కానీ యేసుప్రభు అవుతాడా కాడా అనుమానమా? కనుక దేవుని సంకల్పంలో ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు చదువుకున్న దానిలో కూడా పౌలేమన్నాడు, మనం క్రీస్తుతో కూడా శిలువ, మన స్వభావం శిలువ వేయబడ్డాను అన్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాను. కనుక అంటే నువ్వు నేను
ఈ భూమి మీద ఉన్న ఎంతమంది మారు మనసు పొందిన క్రైస్తవులైనా లేక దేవుని సంకల్పంలో జగతు పునాది వేయబడక ముందు దేవుడు ఏర్పరుచుకున్న ప్రతి బిడ్డ, దేవుని బిడ్డ, స్త్రీ అయినా పురుషుడైనా విశ్వాసులమైన సేవకులమైన ఎవ్వలమైనా ఆనాడే క్రీస్తుతో కూడా క్రీస్తు శరీరం సిలువ వేయబడ్డది, మనది పాప స్వభావం సిలువ వేయబడ్డది కనుక అందుకే ఆయన శరీరం సిలువ వేయబడ్డది కనుక ఆయన ఆ దొంగలు చచ్చిపోయినట్టే ఆయన కూడా చనిపోవాల్సి వచ్చింది. మన స్వభావం ఆనాడ సిలువ వేయబడ్డది కనుక బాప్తిసం వలన మరల మనం పుట్టిన వాళ్ళం కనుక మన గతం క్షమించబడ్డది. లేక సిలువ వేయబడ్డది అంటే అర్థం ఏంటంటే చంపివేయబడ్డది అని అర్థం. రోమపత్రికలు అంటారు. ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండుటకు, మనం ఇంకనూ పాపమునకు దాసులం కాకుండుటకు పాప శరీరం నిరర్థకమగునట్లు, పాప శరీరము నిరర్థకమగునట్లు నా ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. కనుక దేవుని బిడ్డలారా, ఆయనతో కూడా ఇది చెప్పడానికే ఇవన్నీ చూపెట్టిన. ఆయనతో కూడా అంటే యేసు సిలువ వేయబడ్డనాడే మనం సిలువ వేయబడ్డాం. మన స్వభావం సిలువ వేయబడ్డది. దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో, లేక దేవుడు ప్రకటించే విధానం కూడా ఆయన అలాగనే ఉంటుంది. కనుక ఆనాడే మనం అందరము మనం ఏమి విషయాలు మరి మన శరీర సిలువ వేయబడ్డ, శరీర స్వభావం సిలువ లేక మనలో ఉన్న పాపం సిలువ వేయబడ్డది. పాపం సిలువ వేయబడితే సిలువ వేయబడ్డ వాళ్ళు ఏమవుతారు? చచ్చిపోతారు. అంతేకాదు అంటే మన స్వభావం సిలువ వేయబడ్డదంటే మరి ఏమని అర్థం? చచ్చిపోయిందని అర్థం. అందుకే మనం మారుమనసు వచ్చాం. లోకం మనల్ని అర్థం చేసుకోదు. ఒకవేళ మనం పేదవాళ్ళు అయినా అమ్ముకుంటే ఎవరో డబ్బులు ఇచ్చి మార్చిందంటారు. ఒక ఐశ్వర్యవంతుడు మారు మనసు పొందితే ఆయనకి మత పిచ్చి అంటారు. ఇక సువార్త ప్రకటించితే విదేశీ మతం అంటారు. ఇట్లా మనకి ఇక ఇయ్యే కానీ మనలో లోకం అర్థం చేసుకోదు. యేసయ్య చెప్పిండు, యోహాను సువార్తలు ఏమన్నాడంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేను మిమ్మును ఏర్పరచుకున్నానని చెప్పాడు. కనుక దేవుని బిడ్డల మన దేవుడు భవిష్యత్తు జ్ఞాని కనుక ఆయనకు నేను మీకు చాలాసార్లు చెప్పిన కదా, ఎన్ని కోట్ల యుగాల నాటి భవిష్యత్తు అయినా ఆయనకు తెలిసి ఉంటుంది కనుకనే ఆయన చెప్పాలనుకున్నది జరిగిపోయినట్టు రాయించాలనుకున్నది జరిగిపోయినట్టే రాయించు. ప్రవచనంని దేవుడు చాలాసార్లు జరిగిపోయినట్టే రాయించుతాడు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. పాప విముక్తుడు అని పాపం నుంచి విడిపించబడ్డ వాళ్ళుగా మనం తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి. ఇక బాగా వినండి, మీకు ఇక్కడ విషయం చెప్తా. ఆయన మీ ప్రభుత్వం అంటే ఏలుట లేక పరిపాలించుట లేక దాని కింద ఉండి దాసులుగా ఉండడం అని అర్థం. ఇప్పుడు మరణము మరణం అనేది లేక మరణము బంధన గనుక మరణము ఇంకను ప్రభుత్వం చెయ్యదు అంటే ఏలదు. అంటే మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏలదంటే అర్థం ఏంటిది? మిగతా మానవులను ఏలుతుందని అర్థం కాదు. ఏలినప్పుడు
పాపానికి వాళ్ళు దాసులు అన్నట్టే కదా. దాసులే కనుక వాళ్ళు దాసులే కనుక వాళ్ళని ఎప్పుడైనా చంపేయాల్సింది. కానీ యేసయ్య మీద మరణానికి ప్రభుత్వం చెయ్యదు కనుక, లేదు కనుక ఆయన నిరంతరము జీవించేవాడై ఉన్నాడు. మీకు తెలిసిన వాక్యమే చదువుకొని నేను కూడా కొన్నిసార్లు చెప్పినా ఇన్ని ఉంటారు. మనం ప్రకటన గ్రంథం 1:18 చదువుకుంటే మృతుడనై యేసయ్య సాక్ష్యం ఇచ్చింది, యోహానుతో చెప్పాడు. మరి మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పాడు. కనుక యుగ యుగములు సజీవుడనై ఉన్నానని చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య పునరుత్థానము మరణం లేనిది. ఇంకో విషయం, ఇప్పుడు లాజరుని లేపిండు యేసయ్య. మనకు అర్థం అవటానికి చెప్తాను. లాజరు మళ్ళీ చనిపోలేదా? వీధివరాలు కుమారుణ్ణి లేపిండు పాడని ముట్టి. మరి ఆయన చనిపోలేదా మళ్ళీ? కానీ ఈ యేసయ్య పునరుత్థానం అలాంటిది కాదు. ఇకను మరణం లేదు, మరణానికి ఆయన మీద ప్రభుత్వం లేదు, ఏలడం లేదు, ఏమి లేదు. నేను మొన్న ఏం చెప్పిన, మరణమే మరణించబోతుంది. ఇంకో విషయం, ఈ మరణం అనేది ఎవరి మూలంగా స్టార్ట్ అయింది ఒక మాటలో చెప్పాలంటే, మరణం అనేది దేవుని ద్వారానే కలిగింది. దేవుడే దాన్ని అంతం మళ్ళా చేయబోతాను. కడపట నశింపజేయబడి శత్రువు మరణం. కనుక దేవుని వలాన్నే కలిగింది, దేవుని వలాన్నే కలిగింది, వచ్చింది అది సృష్టిలోనికి. ఎందుకంటే ఆ పండుగ దినమున నేను నిశ్చయంగా చత్తవన్నందుకు మరణం పుట్టింది. మరలా కడపట నశింపజేసేవాడు కూడా దేవుడు. కనుక మరణం అనేది ఏదో అదో వ్యక్తి రూపం కలిసి అది దానికి అదే వచ్చింది కాదు. అది దేవుని నోటి నుంచి వచ్చిన మాటే. మరణం అనేది దేవుని వాళ్ళనే పుట్టింది, మరణం అంతమయ్యేది కూడా దేవుని వాళ్ళనే అవుతుంది. మళ్ళీ ఆఖరికి మిగిలేది దేవుడు మనమే. చనిపోయిన వాడు పాప విముక్తులను తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలోని లేచిన క్రీస్తు ఇకను చనిపోరనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఆయనకు లేదు, మరలా రెండో రాకటలో పునరుత్థానం చెందే మనకు కూడా లేదు. మీకు విషయం అర్థం అవటానికి చెప్తా. పూర్వకాలం మాట ఒక ఆయన తల వెంట్రుకలు పెరగడానికి నేను మందు ఇస్తానని ఓ టోపీ పెట్టుకొని ఇస్తాడట. టోపీ పెట్టుకొని ఇస్తే సరే, ఎందరూ నమ్మిన వాళ్ళు తీసుకుపోతారు కదా, అది నమ్మడం అనేది మామూలే కదా, కనుక తీసుకుపోతారు. ఒక ఆయన వచ్చి ఆయన టోపీ తీసి చూసిండట. టోపీ తీసి చూస్తే ఆయనకే తల వెంట్రుకలు లేవట. ఇక మంది ఖర్చుల సంగతి తర్వాత. కనుక మనకు యేసయ్య లేచిండు గనక మనలా లేపుతాడు అనడానికి మనకు పెద్ద ఆధారం దొరికింది. అది కథ, అది విషయం. చదువుకున్నాడే కదా ఇంకొకరిని చదువు చెప్పగలుగుతాడు, అంతే కదా. చదువుకున్నాడే కదా లోకరీతిగా ఇంకొకరిని చదువు చెప్పాలంటే ముందు మనం చదువుకొని ఉండాలి కదా. కనుక పాపమునకు ఆయన మీద ప్రభుత్వం లేదు. ప్రభుత్వం లేదా మరణం, క్షమించండి, మరణమునకు ఇతను ఆయన మీద ప్రభుత్వం లేదని పెరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాం. ఆయనతో జీవించున్నామని నమ్ముచున్నాం. ఎలా అనగా ఇంకొక విషయం, ఆయనతో జీవించడం అంటే ఈ భూలోకంలో కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం అనుకుంటా సార్. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను చదివితే కరెక్ట్ అయితే చెప్తా, లేకపోతే నేను చెప్తా. వినండి, అక్కడ యేసయ్య చెప్తాడు, నా శరీరం తిని
త్రాగువాడే నా రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు నిత్యజీవం గలవాడు నిత్యదినమునని వాని లేపు. అంత్య దినమున నేను అని. ఆయన లేవడమే కాదు, రేపు మనల లేపబోతాడు. ఇది మన నిరీక్షణ. అందుకే ఇప్పుడు చూడండి, బైబిల్లో ఎట్లా రాయబడ్డదంటే, ఈ ప్రభునందు మృతులు ధన్యులు కదా అని ఆది ప్రకటన గ్రంథం. కొరంథీ పత్రికలు ఏమని రాసిండంటే, మళ్ళీ దేవుడు ఏం రాయించిండంటే, ప్రభునందు నిద్రించిన వారు మొదట లేదు. అంటే ఒక విశ్వాసికి లేక దేవుణ్ణి ప్రేమించే విశ్వాసులకు అది నిద్రే కానీ మరణం కాదు. ఎందుకంటే ఇప్పుడు నిద్రపోయిన వాడు మళ్ళీ లేచడానికి అవకాశం ఉంటుంది కదా, నిద్రపోయిన వాడేమో లేచడానికి అవకాశం ఉంటుంది, మరణించిన వాడేమో మరలా రాకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మీరు గుర్తు చేసుకొని, ఇప్పుడు ప్రకటన గ్రంథం 21:28 చదువుకుంటే అక్కడ నరకంలో వేయబడ్డోళ్ళ కొరకు దేవుడు ఏమన్నాడంటే, అది రెండవ మరణం, అది నిద్ర కాదు. ఇక కథం, ఇక చచ్చిపోయాను, వాళ్ళకి ఇక దాని నుంచి వచ్చేది లేదు, ఇంకా వాళ్ళు ఇక బతికేది లేదు. అయితే క్రీస్తునందు ఉన్న వారికి మాత్రం నిద్ర, క్రీస్తును నమ్మకుండా చచ్చిపోతే మరణం. ఎందుకంటే ఆ మనిషి ఒకవేళ సరే ఆ మరణం అంటే మరి వాళ్ళు కూడా వేయన పరిపాలన అయినాక పునరుత్థానం చెందుతారంటే, పునరుత్థానం చెందుగుడాలో ప్రయోజనం లేదు. ఎందుకు అంటే ఇప్పుడేమో ఆత్మ కాలుతాంది నరకం, ఆ పాతాళంలో ఆత్మ దేహం రెండు కలిసి అలా నరకంలో కాలుతాయి. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, మీ శరీరమును లేక మీ శరీరంలో చంపవారిని వారికి భయపడకుడు కానీ ఆత్మను శరీరమును అగ్నిలో నశింపజేయడానికి ఎక్కువ భయపడు అన్నాడు. అంటే నరకం లేచేటప్పటికి శరీరం కూడా ఉంటుంది అలా, కానీ అది అంత ప్రయోజనకరమైన శరీరం కాదు, అది రెండవ మరణం. కనుక ఇక మనిషికి ప్రయోజనం లేదు, ఆ మనిషి బ్రతకలేడు, ఇంకా బయటికి రాలేడు. కానీ క్రీస్తునందు ఉన్న వారికి మాత్రం నిద్ర అని రాయబడ్డది బైబిల్లో. కనుక నిద్ర వేరు, మరణం వేరు. మరి మన కొరకు కూడా ప్రభునందు మృతులు సరే, అది ఇప్పుడు వేరు విషయం, కానీ ఇక్కడ ఈ సందర్భం కొరకే చెప్పిన. కనుక అందుకే సార్ రోమపత్రిక మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాం. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమై ఒక్కమారి చనిపోయిన గాని పాపం విషయం ఒక్కసారి. అందుకే మొన్న మనం చూసుకున్నాం చూడండి, యేసయ్యని ఇవ్వాలి చంపలేదు, ఏదో అట్లా యూదులు సిలువ చేసిండ్రు, అది ఇది అని అవన్నీ కాకుండా ఆయన పాపం విషయంలో ఒక్కసారి చనిపోవడానికి వచ్చిండు. పాపం కొరకు ఒకసారి దేవుడు చనిపోవలసిన అవసరత ఏర్పడ్డది. అది దేవుని ఒక పాపిని రక్షించడానికి, అది దేవుని సంకల్పము, దేవుని నిర్ణయము, దేవుని ఉద్దేశం. ఇక అది నీకు నచ్చితే నమ్మచ్చు, నచ్చకపోతే నమ్మకపోవచ్చు, అది ఇక నీ ఇష్టం. కానీ అది దేవుని తీర్మానం అయితే, ఎందుకంటే బైబిల్ ఏమనుంది, చదువుడు అవసరం లేదు కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనిన సంఘం. ఎందుకంటే ఒక సంఘాన్ని భూమి మీద దేవుడు తన రక్తం ఇచ్చే కొనాలనుకున్నాడు, తన ప్రాణం పెట్టే కొనాలనుకున్నాడు. అది దేవుని నిర్ణయం, అది దేవుని చిత్తం. కనుక అది నీకు నచ్చితే నమ్మచ్చు, నచ్చకపోతే నమ్మకపోవచ్చు.
ఎలాగనగా ఆయన చనిపోవటం చూడగా పాప విషయమై ఒక్కమారి చనిపోయాను కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. యేసయ్య జీవించుచున్నాడు, నిత్యం జీవించుచున్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగా దేవుని విషయమై క్రీస్తు యేసునందు మనం పాపం విషయంలో మృతులు అన్నాడు వాళ్ళు అక్కడ. అంటే అర్థం ఏంటంటే నేనేం చెప్పిన, దొంగలు సిలువ వేయబడ్డారు, ఏమైనా చచ్చిపోయాను కదా. ఇప్పుడు మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడ్డదంటే మరి మనం ఏం కావాలి? చచ్చిపోవాలి కదా. అందుకే ఇక్కడ రాశాడు మీరు చచ్చిపోయిన వాళ్ళు అని, పాపం విషయంలో చచ్చిపోయిన వాళ్ళు అని ఇక్కడ రాశాడు. నేను అందుకే మీకు చెప్తాను కదా, సిలువ వేయబడ్డవాడు ఏమవుతాడు అంటే చచ్చిపోతాడు. మన ప్రాచీన స్వభావం లేక పాప స్వభావం సిలువ వేయబడ్డది కనుక మన పాపముల విషయం మన పాప స్వభావం చంపివేయబడ్డది, చచ్చిపోయిందని అర్థం. ఆయన అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోనుడు కనుక దేవుని బిడ్డలను మనం అట్లా ఆలోచించుకోవాలి. ఈ లోకానికి సంబంధం లేని వారము, లోకానికి చెందిన వారం కాదు, లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డ వాళ్ళము, పాపం విషయంలో చనిపోయిన వారము, దేవునితో యుగ యుగాలు జీవించబోతున్న వాళ్ళము, ఇప్పుడు ఇక్కడ దేవుని కొరకు జీవించే వారము, మరణించినాక దేవుని కొరకు జీవించే వారమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా శరీర దురాశలకు లోబడినట్టుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. విన్నారు కదా, సావునకు లోనైన మీ శరీరం. ఎందుకంటే ఈ శరీరం వల్లనే మనకి ఈ నరకవంతి పాపం అంతా. కనుక పాపమును ఏలనీయకుడి అంటే కొందరు ఏలనిస్తారు, పాపం చెప్పినట్టే నడుచుకునేటోళ్ళు కొందరు ఉంటారు. సరే, కొందరు దేవునికే దాసులై కొందరు ఉంటారు, నీతికి దాసులై. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించుకోకుండ్రి. మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మిమ్మల్ని మీరే దేవునికి మనం సజీవులమని, మనం నీతి నిమిత్తం జీవించుతున్నామని, యేసు నిమిత్తం జీవించుతున్నామని, మనం సజీవయాగం దేవుని చేతుల దేవుని చేతులకు మనం అప్పగించుకొని బ్రతకాలి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములోనైన వారు కాదు. ఎందుకంటే మనం రక్షించబడ్డది కృపధార, జీవించుతున్నది కృపధార. ఇంకా పౌలు ఏమన్నాడంటే, నేను ఏమై ఉన్నానో అది యేసుక్రీస్తు కృప వల్ల. కనుక దేవుని బిడ్డలను మనకు అందుకే బైబిల్లో వరాలైనా, మనకు నీతి అయినా, పరిశుద్ధత అయినా, జీవితమైన, ఐశ్వర్యం, జ్ఞానమైన ఏదైనా మనకు దేవుని కృప వల్ల, మన రక్షణ కృపతో స్టార్ట్ అయ్యాయి. కనుక మనం ఏదైనా దేవుని కృప వల్లనే పొందుతున్నాం కాబట్టి మనం దేవుని కృపకే దాసులమై, దేవుని కృప నిమిత్తం మన పట్ల దేవుడు చూపిన కృప కొరకు మనకు దయచేసిన రక్షణ మొదలుకుంటే ఇంకా మనకు భూమి మీద మన అవసరాల నిమిత్తం అనుగ్రహించబడ్డ ప్రతిదాని కొరకు ఇంకా దేవుని స్తుతించడం మంచిది. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లయిన ఎడల కృపకే కానీ అంటే ఇంకొక విషయం ఇక్కడ మరొకసారి ఆ పాపం అన్న మాట చదువు, నేను అక్కడ విషయం చెప్తా. పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. బాగా వినండి. పాపము మన మీద, దేవుని బిడ్డల మీద ప్రభుత్వం చేయదంటే అర్థం ఏంటిది? దేవుని నమ్మని వారిని మీద ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం అంటే ఆ అర్థం ఏంటిది? ఏలుట. ఇప్పుడు ఏలటోడు నడిపించినట్టే కిందోళ్ళు నడవాలి కదా. ఇది మనకు అర్థం, ఇక చదువుకున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే కదా. పరిపాలకుడు పరిపాలించే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన మీద ప్రభుత్వం చేస్తారు. ఆయన ఆదేశాల ప్రకారంగానే మనం నడుచుకోవాలి. రేపు బంద్ పిలుపు అంటే బంద్ ఉండాలి, అంతే కదా. రేపు బంద్ పిలుపు ఏ షాపులు తిరగద్దు, ఎక్కడ ఎవరు తిరగద్దు అంటే తిరగద్దు.
కనుక వాళ్ళు ప్రభుత్వం చేస్తారు కనుక మనం వాళ్ళు చెప్పినట్టు లోబడవలసి వస్తుంది. ఇప్పుడు మనం పోయి మహారాష్ట్రలో ఉంటే తెలంగాణలో బంద్ పెడితే మనం అక్కడ మనకు అక్కడ ఓ స్వీట్ హౌస్ ఉన్నదనుకో, అది బంద్ పెట్టుకుంటామా? తెలంగాణ ప్రభుత్వం బంద్ పెట్టుకోలేము. ఎందుకు అంటే మహారాష్ట్రలో బంద్ ఉండడానికి ఇక్కడి ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. అదేవిధంగా మన మీద ప్రభుత్వ మనలో పాపం వేయటానికి దానికి ఎలాంటి అధికారం మన మీద లేదు. ఎందుకంటే మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించుతున్నాం కనుక మనం జీవంగల దేవుని బిడ్డలు. ఎందుకంటే మీకు సరే జీవంగల దేవుని బిడ్డలం అంటే అలా ఇది ఎక్కడ ఉన్నదని ఇవ్వాలని అనుకుంటే 2 కొరింథీ పత్రికలు అక్కడ ఏముంటుందంటే, మరి అది అక్కడ నాకు అధ్యాయం గుర్తులేదు, అక్కడ ఏమైనా ఉందంటే నేను మీ దేవుడనై ఉందును, మీరు నాకు అక్కడ నేను మీకు తండ్రినై ఉందును. 2 కొరింథీ 6:16 క్షమించండి 6:16 అట చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, వారిలో నివసించి సంతరించు, నేను వారి దేవుడనై ఉన్నాను. విన్నారు కదా, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై వారు నా ప్రజలై ఉందరు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, తండ్రినై ఉందును. అది నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కనుక దేవుని బిడ్డలారా, ఒక్క మరణాన్ని జయించినోనికి పుట్టినోళ్ళం మనం. అది మనం అర్థం చేసుకోవాల్సి. ఒక మరణాన్ని జయించిన దేవునికి లేక యేసయ్య ద్వారా పుట్టినోళ్ళం కనుక మన యేసు శరీర రీతిగా చనిపోయి శిలువలో యుగాలు ఎట్లా జీవించుతాడో, అంటే ఇవరకు యుగాలు కాలేదనుకోండి, భవిష్యత్తులో యుగాలు ఎట్లా మరణం లేకుండా ఉండబోతాడో, మనం కూడా అలాగుండానే దేవునితో మనం కూడా పరలోకంలో ఉండబోతున్నాము. ఆ తండ్రి పిల్లలు, ఆ తండ్రికి మనం చెందిన వారం. ఇక ఈ లోకంలో ఉన్నా కానీ లోకానికి చెందిన వాళ్ళం మనం. పరవాసిని నేను జగమున ప్రభు అన్న పాట మీరు వాడుకుంటాం కనుక మనం ఒక దేశానికి చెందిన వాళ్ళం కానీ ఈ దేశానికి చెందిన వాళ్ళం కాము. గొప్పకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా, అది ఎన్నటికీ కూడదు. కనుక పాపం చేయడానికి దేవుడు మనలో విలువలు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడడానికి లేకనని చెప్తాను. కనుక తప్పనిసరిగా మనం నీతి విషయంలో జీవించడమే మరి మన విషయంలో దేవుని చిత్తం, సంకల్పం. లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకుందరో, లోబడుటకు దేని విషయం మిమ్మల్ని మీరు అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, సావు నిమిత్తం పాపం అంటే పాపానికి అప్పగించుకున్నారు అనుకో, ఇంకా అదే మళ్ళీ సావు. ఏం సావు అంటే అదే 2వ మరణం అనే ఆ ప్రకటనలు ఉన్నా చూడండి. ఇక మళ్ళీ గాదినికే పోవడం, ఇంకా అది వేరే మార్గం లేదు. ఇక చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని, నీతి నిమిత్తం దేవునికి విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసుల. నువ్వు నీతికి దాసునివా పాపానికి దాసునివా అది నీ ప్రవర్తన మీద నీవు నడిచే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది మనలో కొంతమంది బాప్టిజం తీసుకొని కొన్ని రోజులు మంచిగుండి మళ్ళీ పాపానికి దాసులు అయిపోయేటోళ్ళని చూస్తాను. కనుక ఇక నీవు నీతికి దాసునివో అయితే 2వ మరణానికి కూడా పాత్రుడు. నువ్వు క్షమించండి తప్పైంది కొంచెం. నువ్వు నీతికి దాసునివి అయితే దేవుని రాజ్యానికి పాత్రుడు. నువ్వు పాపానికి దాసుడు అయితే నువ్వు 2వ మరణమైన నరకానికి. అది మనం అర్థం చేసుకోవాలి. కృపకే గాని ధర్మశాస్త్రములోనగు వారము కామని పాపం చేయుదుమా, అది ఎన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును
దాసులకు అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడదరో దానికే దాసులవుతారని మీరు ఎరగరా సాధు పాపమునకు దాసులై ఉంటుంది కానీ మీరు పాపమునకు దాసులై ఉంటుంది. పూర్వస్థితి యేసు నమ్మనప్పటి స్థితి పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైతే కనుక దేవుని బిడ్డలారా మనం ఆలోచించుకోవాలి, మనం పాపానికి దాసులమా నీతికి దాసులం. ఇప్పుడు మనం నీతికి దాసులమైన ఇట్లా దాసులమైనవంటే మన ప్రాచీన స్వభావం ప్రభుతో కూడా సిలువ వేయబడడం వలన ప్రభుతో కూడా సిలువ వేయబడడం వలన మనం పాపముల నిమిత్తం చచ్చిపోయిన వారమై మరలా నీతి నిమిత్తం జీవించు వారమై మనం దేవునికి దాసులైనం లేక నీతికి దాసులైనం. మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. దేవునికి స్తోత్రం. శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. శరీర బలహీనతను బట్టి గనక ఇంకొక విషయం, ఇక మన స్వభావం సిలువ వేయబడ్డది, ఇక మనకి ఏ బలహీనత ఉండదు అన్నది ఏం లేదండి. అందుకే కొంతమంది ఈ పాస్టర్ ఒక్క మాట నువ్వు ఆ పాస్టర్ ఈ పాస్టరు అంటాను. స్వభావం కాడికత్తే అంటే ఉంటుంది, కొంతమందిలో బాగా ప్రత్యేకత ఉంటుంది, కానీ మనందరికీ అంత ప్రత్యేకత దొరకకపోవచ్చు. కనుక ఇవ్వలకుండే బలహీనత అలాకుంటాయి. ఇప్పుడు యాకోబు పత్రిక అది 5వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, అది చదువు. అక్కడ ఒక మాట చూద్దాం. శరీర బలహీనతను బట్టి అన్నాడు కదా పౌలు, చూద్దాం అక్కడ యాకోబు ఏం రాసిండో. అదే ఏలియా మనలాంటి స్వభావం గల మనిషి. అది ఎంత 5:16 వచ్చిన చూడండి. యాకోబు పత్రిక విన్నారు కదా. అంటే మనలాంటి అంటే అర్థమైంది, మన విశ్వాసులకు ఏ స్వభావము ఏ బలహీనతలు ఉన్నాయో, లేకపోతే మనము ఎట్లా కొన్ని విషయాలలో తప్పిపోతానో ఏలియా కూడా అలాంటి వాడేనని దానికి అర్థం. కానీ మనలాంటి స్వభావం గల మనుషుడే పరిశుభ్రకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన పొలం ఇచ్చాను. కనుక దేవుని బిడ్డలారా, మరి ఏలియా స్వభావం గలవారు మనం, మన స్వభావం గలవాడు యేసయ్య గనక ఎవరిలో ఉండే బలహీనతలు అలా ఉంటాయి. కాబట్టి మనం అంత తృణీకరించడం దూషించడం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మరి నీతిమంతులను ద్వేషించువాడు అపరాధులుగా దేవునికి శత్రువుగా ఎంచబడతాడని లేఖనం చెప్తాను. రోమపత్రిక మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుదురు. ఒకప్పుడు పాపమునకు మీ శరీరం ఇవ్వాలి బలహీనత చొప్పున ఇవ్వాలి ఇష్టమైన పాపానికి వాళ్ళు మీరు ఎట్లా మీ పాపం అప్పగించుతారు మీ శరీరాన్ని. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ఒకప్పుడు పాపాన్ని చూసిన వాళ్ళం, పాపం గురించి ఇన్నోళ్ళం, పాపం గురించి మాట్లాడుకున్న వాళ్ళం, పాపం చేసిన వాళ్ళం. కనుక ఇప్పుడు మన శరీరం దేవునికే ఉపయోగపడాలి. మనం పోయినా వాక్యం కొరకు పోవాలి, చర్చికి మనం పోయినా మెటికుల కొరకు పోవాలి, నీతికి దాసులై నీతి కొరకు పోవాలి. మన కన్ను బైబిల్లో ఉన్న యేసయ్యను చూడాలి, కన్ను నీతికి దాసులం కావాలి. మన చెవులు దేవుని వాక్యం వినటానికి పనిచేయాలి. మన నోరు మన నీతి మాట్లాడటానికి, పరిశుద్ధమైన మాటలు మాట్లాడడానికి ఉపయోగించాలి.
అప్పుడే నువ్వు దేవుని దృష్టిలో ఒక పరిశుద్ధురాలు మనం అవుతాం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటారు. అప్పుడు ఎక్కడిది స్వేచ్ఛ. అప్పటి క్రియల వలన ఏం ఫలం కలిగను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు. అయ్యో నేను దేవుడిని ఎరగక ఇటువంటి పాపాలు చేస్తే అటువంటి పాపాలు చేస్తే ఇట్లా జీవించుతా అట్లా జీవిస్తానని బాధపడ్డోళ్ళను మీరు కూడా ఎరుగుంటారు, నేను కూడా ఎరుగున్నా. ఎందుకంటే కొంతమంది చిన్న వయసులో లేదా కొంతమంది పుట్టు క్రైస్తవులై తర్వాత సండే స్కూల్ పోయేటప్పుడు రక్షించబడ్డ వాళ్ళు అంటే కాకపోయారు. వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు కనుక మధ్యలో వచ్చిన వాళ్ళకు 20-30 ఏళ్ళ రక్షించబడ్డ వాళ్ళకి 25-40 ఇట్లా 50-60 ఏళ్ళలో రక్షించబడ్డ వాళ్ళు ఒకప్పుడు దారుణమైన పాపాలు చేసిన వాళ్ళు అయి ఉంటారు కదా. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకు ఏం ఫలము కలిగేను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం మరణమే. వాటి అంతం మరణం. కనుక దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన క్రియలు మరణమే అంటే రెండో మరణం అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ శరీర సంబంధమైన ఈ లోకమైన మన భౌతిక శరీర సంబంధమైన మన మరణం అది దేవుని నమ్మినోళ్ళకి వస్తుంది, నా మనోళ్ళకి వస్తుంది. దీంట్లో పెద్ద తేడేం లేదు. కనుక అది రెండవ మరణం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులన్నా నీతికి దాసులన్నా ఒక్కటే అనుకో. పాపానికి దాసులమన్నా సాతానికి దాసులమన్నా ఒక్కటే అనుకో. దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటే ఫలం. దేవుని బిడ్డ మనం పరిశుద్ధ యేసయ్య అన్నాడు కదా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి సంతోషించునని యోహాను సువార్తలో చెప్పిండు. కనుక మనం నీతిలో ఫలించాలని ఫలించడం ఫలము అంటే ఒక పండు అని అర్థం. మామిడి పండు ఏదో అనుకోండి. ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతే మీకు ఫలము దాని అంతం నిత్య జీవం. ఇప్పుడు ఇక విన్నారు కదా, నీతి జరిగిస్తావా దేవుని కొరకు ఫలించుతావా అది నిత్య జీవం. నీకు మరణం లేదు. మరలా అదే పాపంలోనికి పోతావా గదే నరకం అనే మరణం. ఈ తేడాను మనం గుర్తుపెట్టుకోవాలి. పాపము వలన వచ్చు జీతం మరణం. పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే ఈ ప్రతి ఉద్యోగం చేసేటోనికి ఒక జీతం ఉంటుంది. సరే కొద్ది గొప్ప తన స్థాయిని బట్టి ఉంటుంది. సరే కొందరికి లక్షల రూపాయల జీతం కావచ్చు, కొందరికి వేయలేదు కావచ్చు, కొందరికి వందలనే కావచ్చు. ఇట్లా లోకంలో జీతం అనేది మనిషి చేసిన కష్టానికి లేక మనిషి చేసిన నౌకరికి ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. అట్లనే పాపం వల్ల వచ్చు జీతము మరణం. పాపానికి కూడా జీతం ఉన్నది. దాన్ని ఇప్పుడు ఈ లోకంలో దేవుడు మరి దాన్ని బట్టి మనిషికి మరి శిక్ష నరకంలో విధించడం లేక ఆ మరణం మనిషికి రెండో మరణమైన నరకం తప్పదు. ఏమనగా పాపం వలన వచ్చు జీతం మరణము. అయితే దేవుని కృపావరము అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తునందంటే క్రీస్తులో నిత్య జీవం. కనుక దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొంది దేవుని కొరకు ఫలించకపోతే ఇక మనం నమ్ముకొని కూడా అర్థమే. ఒక మాటలో చెప్పాలి. చూడండి, యోహాను సువార్త ఇక మరి యోహాను సువార్త 15వ అధ్యాయం మరి 5వ వచనం 6వ వచనం అక్కడ ఏమనంటే చదువు. ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయటికి పారవేయబడి ఎండిపోవు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తూ అవి కాలిపోవు. నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండని ఎడల
మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. చదువు. మీరు బహుగా ఫలించుకోవాలి. ఆగో దేవుని బిడ్డలారా, విన్నారు కదా. ఇప్పుడు ఏ రైతు అయినా సరే, అది సన్ఫ్లవర్ పొద్దు తిరుగుడు పువ్వుల నూనె పంటదే కానుకోండి, లేకపోతే వరి పంట అనుకోండి, లేకపోతే ఇంకో పంట అనుకోండి, ఏదన్నా అనుకోండి, లేకపోతే ఒక మామిడి తోట గురిసి అనుకోండి. ఒక రైతు ఏం ఆశించుతాడు చెప్పండి? ఏం ఆశించుతాడు? నాకు ఇప్పుడు ఒక మామిడి తోట కూడా చెప్తాను. దీని ద్వారా ఇప్పుడు ఇంకొక విషయం, ఆ యోహాను సువార్తల మొదటి అధ్యాయం, అదే 15వ అధ్యాయం మొదటి వచనం చదువు. యోహాను సువార్త చాలు. కనుక దేవుని బిడ్డలారా, మనం వ్యవసాయం చేసే పొలంలో కానీ, పొలంలో కూడా విస్తారమైన పంట రావాలంట. ఇప్పుడు అది కొద్దిగా మీకు అర్థం కాకుండా నేను మామిడి తోటకూర చెప్తాను, ఎందుకంటే ఫలము అంటే పండ్లు అని అర్థం. కనుక ఇప్పుడు ఒక మామిడి తోటను మనము ఏది గుత్తకో లేకపోతే దేనికో తీసుకున్నాం, లేకపోతే మామిడి తోట మనమే పెట్టినాం అనుకుందాం. పెట్టినా తీసుకున్నా ఏం చేసినా, అయ్యో ఇక కాసిన కాడికి జాలు మామిడి పండ్లు, ఇక ఇంత జాలే మంచిగా బాగానే కాసినాయి కదా అనుకుంటామా? మనకు తృప్తి అనిపిస్తుందా? మనకు ఎంత విస్తారంగా ఒక మామిడి చెట్టు మామిడి పొలంలో ఎత్తుందో అంత ఆనందం కలుగుతూనే ఉంటుంది. అవునంటారా కదా? అవునే కదా. అదే విధంగా అక్కడ యేసయ్య అన్నాడు చూడండి, మీరు నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. అంటే ఆయన వ్యవసాయం ఎందులో చేస్తాడు? సంఘములో చేస్తాడు. సంఘంలో చేసిన తండ్రి ఏం ఆశించుతాడో అక్కడ చెప్పిండు. నిజమైన ద్రాక్ష అక్కడ కాదు బాబు, కింద చదువు. ఇప్పుడు చదివిన కాడ మీరు బహుగా ఫలించటం, మీరు అత్యధికంగా ఫలించటం వలన అది దేవుని బిడ్డలు. దేవునికి మహిమ రావాలంటే, ఇప్పుడు మనకు సంతోషం రావాలంటే, మనం వేసిన మామిడి తోట విస్తారమైన ఎంత పనులు ఉంటే అంత ఆనందించుతాం. కానీ అందులో కొన్ని కాయని చెట్టు ఉన్నది అనుకోండి, మొత్తానికే కాయ, దాని ద్వారా మనకేం ఆనందం లేదు. ఉంటుందా? ఉండదు. ఇప్పుడు అలాంటి క్రైస్తవులు ఉన్నారు. ఒక పండు మందం కూడా దేవుల్లో ఫలించిన వారు ఉన్నారు. అన్ని విషయాలలో దేవుని కొరకు బహుగా ఫలించేవారు. కనుక దేవుని బిడ్డలారా, మనం నీతిలో దేవుని కొరకు బహుగా ఫలించి దేవునికి మహిమ కలుగజేయాలన్న, మన ద్వారా దేవునికి మహిమ రావాలన్నదే ఈ భూమి మీద మన విషయంలో దేవుని సంకల్పం. వ్యవసాయం వల్ల ఆశించేది అన్న తండ్రి వ్యవసాయకుడు అన్నాడు కదా. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు ఆశించేది కాదే. అది ఇప్పుడు అది జొన్న చేనే కావచ్చు, మక్క పెరడే కావచ్చు, అది పొలమే కావచ్చు, లేకపోతే ఇంకో తోట కావచ్చు, ఇంక ఏ తోట అన్నా అది మొత్తం మీద బహుగా ఫలించాలి. కనుక ఇది మన దేవుని సంకల్పం. అయితే కొందరు అందరు ఏం నీతుకుంటారు అని కొందరు దిగజారిపోవడానికి మొదలు పెడతారు. సరే, వాళ్ళ విషయం అట్లా పోని. మన విషయంలో అయితే దేవుని కొరకు మనం బహుగా ఫలించాలన్నది మన విషయంలో దేవుని చిత్తం, దేవుని సంకల్పం. మనం నీతికి దాసులం కావాలని, మనం దేవునికి దాసులం కావాలని, దేవునికి మనం బహుగా ఫలించేవారిగా ఉండాలని, మన ఫలముల వలన మన తండ్రి అయిన దేవునికి మహిమ కలగాలన్నదే దేవుని చిత్తం అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక దాన్ని వేరే విధంగా మనం అర్థం అనుకోకూడదు. దేవునికి మనం ఫలించాలనే దేవుని సంకల్పం. రోమపత్రిక ఇక వచ్చింది కదా టైం, ఇంకో 5 నిమిషాలు. 7వ అధ్యాయం. సహోదరులారా, గనక సరే దేవుని బిడ్డలారా,
ఒకటి మాట ఆలోచించుకోండి. తండ్రి వ్యవసాయకుడు. ఇంకొక విషయం, ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉన్నది. ఇప్పుడు ఒక 100 మామిడి చెట్టు పెట్టింది అనుకోండి. 190 మామిడి చెట్టు కాస్తాయి, అంతే కదా, మంచిగా విస్తారమైన ఫలంలో ఇస్తాయి. కానీ 10 మామిడి చెట్టు ఒక్క పండు కూడా ఒక కాయ కూడా పడడం లేదు, ఒక పిందె కూడా పడడం లేదు అనుకోండి. ఏమనుకుంటాడు? తోట వేసిన ఆయన ఏమనుకుంటాడు? వీటిని నరికివేయడమే మేలు అనుకుంటాడు. అవునంటారా కాదంటారా? యేసయ్య చెప్పింది అక్కడ అదే. తీగలంటే అక్కడ చదువు బాబా, ఆ మొదటి వచనం చదువు, 15వ అధ్యాయం మొదటి వచనం చదువు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను. ఫలింపని ప్రతి తీగ అంటే, తీగ అంటే అక్కడ ఒక వ్యక్తి అని అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి. నాలో ఫలింపని ప్రతి తీగను. ఇప్పుడు ఇంకొక విషయం, నాలో అన్నాడు అంటే ఆయనలోనికి మనం ఎప్పుడు అర్థం? బాప్తిస్వం ద్వారా అర్థం. కానీ కొందరు బాప్తిస్వం తీసుకుంటారు, కానీ ఓ ప్రార్థన జీవితం ఉండదు, ఓ పరిశుద్ధత ఉండదు, ఓ దీన మనసు ఉండదు, ఓ ప్రేమ ఉండదు, దశంభాగం. ఎందుకు నువ్వు బాప్తిస్వం తీసుకున్నట్టు నేను అడుగుతాను. ఎతలక మందికి చూడాలి. ఎందుకు? నీవు దేవుని కొరకు ఫలించుతానన్న ఉద్దేశం లేకుండా నువ్వు ఎందుకు బాప్తిస్వం తీసుకున్నావు? ఎందుకు? ప్రయోజనమా? ఓపిరన్ అన్నట్టు అంతకుముందు పొడి పాపివి, నీళ్ళలో ముంచినాక తడి పాపివి, గారెడి శిమోన్. కనుక దేవుని బిడ్డలారా, కొందరు దేవునిలో ఫలించరు. ఆ ఫలించనులను తీసివేయడమే దేవుని సంకల్పం, దేవుని చిత్తం అని మనం అర్థం చేసుకోవాలి. కనుక క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు అందరు కానీ, క్రీస్తు నిమిత్తం క్రీస్తు కొరకు బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు అందరు కానీ దేవుని కొరకు ఫలించేవారు గారని మనం అర్థం చేసుకోవాలి. ఫలించరు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అన్నాడు కదా, నాలో అంటే ఇప్పుడు ఆయనలోనికి మనం ఎప్పుడో పోతాం? బాప్తిస్మం ద్వారా పోతాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకుని ఉన్నారని వాక్యం చెప్తారు. ఇప్పుడు నా శరీరానికి ఈ అంగిని ధరించుకున్నానంటే ఇప్పుడు నా శరీరం అంగి కంటే ఉన్నదా, బయట ఉన్నదా? లేకపోతే నా శరీరానికి బయట నా అంగి ఉన్నదా? నేను ధరించుకున్న అంగి ఉన్నది. మనం క్రీస్తుని ధరించుకున్నాం అంటే క్రీస్తు మనలో కనబడాలి ఇతరులకు. అలాంటి ఫలములు ఉండాలని దేవుని చిత్తం. నేను చూస్తే అలా అనుకోవాలి, నువ్వు దేవుని నమ్ముకున్నావా అని మనకి ఎట్లుంటారో అని. అటువంటి ఫలాలు మన దగ్గర నుంచి దేవుడు రావాలని చూస్తాను, కానీ అందరూ అలాగ ఫలించడం లేదు. కనుక మనం ఫలించాలి అన్నదే మన విషయంలో దేవుని చిత్తం. లేకపోతే దేవుడు నిన్ను తీసేసినాక 5వ వచనంలో ఏమై అదంతా ఉపమానం. తీగల అదంతా చదువు, నేను ముగించుతా చదువు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలుచుండును, నేను ఎవరి యందు నిలుచుండును, వాడు బహుగా ఫలించును. ఇక నేను దానికి చెప్పా. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు, అది కూడా చెప్పా. ఎవడైనా నాయందు నిలుచుండిన ఎడల, వాడు తీగ వల్ల బయటికి పారవేయబడి వెళ్ళిపో. మనుషులు అట్టి వాడు తీగ వలె బయట అంటే ఇప్పుడు చూడండి, ఓ చెట్టు పెట్టినమా, ఉదాహరణకు మరి ఏదైనా ఉదాహరణ చెప్పాలి. సరే, మనం మామిడి చెట్టు పెట్టినామా, సరే అదేదో మనకి ఇష్టం కాకుండా మొలిచింది అనుకుందాం. పాటు మోసింది ఇంత దొడ్డ అయింది అనుకో. సరే, దాన్ని పీకేసినామో లేకపోతే గొడ్డలతో నరికేసినాం అనుకుందాం. పీకి తరాకుంటే నరికేసినాం అనుకుందాం. నరికేసినది ఏమైతే చెట్టు ఎండిపోతుంది. ఎండిపోయిన చెట్టు దేనికి పనికి వస్తా చెప్పండి? అవి ఇప్పుడంటే అందరికి గ్యాసులు కదా, సిలిండర్ కదా,
కానీ అప్పుడు పొయ్యిలల్లో వంట చేసుకునేది కదా మనం 50 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం. ఇటంటే సింగరేణి బాయిలు కాబట్టి బొగ్గు మీద అనుకుందాం. మరి అప్పుడు ఇక వేరేకెళ్ళి అయితే ఇప్పుడు ఇటుకి తూర్పు వైపు పోతే ఇప్పటికి కూడా అదే పాపం, అదే పరిస్థితి కాసాలి. గనుక అక్కడ అట్టి వాటిని పోగు చేసి అంటే దేవునిలో వేరైపోయిన ప్రతి ఒక్కడు ఆడు నీతి విషయంలో మరలా ఇక ఒక విధంగా చెప్పాలంటే నీతిలో లేనివాడై దేవునికి వేరై ఎండిపోతే ఏమవుతుంది? అది 5వ వచనం బాబుకి నేను మోగిస్తా కరెక్ట్ గంట అవుతుంది. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నిలిచి ఉండునో బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడి తీగ వల్ల బయటికి పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తురు, అవి కాలిపోను. అంటే చూడండి, తోటలో పని చేయని నాటిని మనం పీకెత్తాము, ఎండిపోయినాక తీసుకుపోయి పొయ్యిలు పెడతాం. దేవునిలో ఫలించని వాడిని నరకమైన అగ్నిలో దేవుడు ఎత్తారని మనం అర్థం చేసుకొని మనం నీతికి దాసులమై దేవునికి దాసులమై దేవునికి ఫలములు ఇచ్చేవారిగా మనలో పరిశుద్ధత, ప్రేమ, విశ్వాసము, తర్వాత సత్క్రియలు అంటే ఉపకారము, ప్రార్థన జీవితం, వాక్యం చదవడం, వాక్యం ఇవన్నీ ఉండాలని మన విషయంలో దేవుని చిత్తం. కాబట్టి ఆ విధంగా మన దేవునికి లేక నీతికి దాసులై జీవించినట్టు దేవుడు మన సహాయం చేయను కాక ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయం కొరకు నీకు వందనాలు, స్తోత్ర, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఆటంకంగా పోరాడుతున్న శక్తులను గద్దించమని ప్రభా, ప్రతి బిడ్డను దీవించమని ప్రభా, వినగల చెవి, గ్రాంపగల హృదయాన్ని ప్రభా, నీ సేవకుని మీదకి దిగొచ్చి నువ్వు మాట్లాడిన విధానం కొరకు నీకు వందనాలు. కొంత అభ్యంతరం ఏర్పడినప్పటికైనా కృప చూపినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ప్రభా, విన్న వాక్యాన్ని నాలో మాలో దీవించి కృప చూపమని, అంధకార సైతాన్ని చీకటి శక్తులను లయపరచమని, గద్దించమని వినగల చెవి, గ్రహింపగల హృదయం ప్రతి బిడ్డకి ఇవ్వండి. నన్ను నీ పూరగా వాడుకొని నీ శక్తి, బలం, జ్ఞానం, ప్రత్యక్షత ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రాణాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని ఆప్త సాహసం మనకు దేవుని సదతోడని కాపాడు సంరక్షించాలి. ఆమేన్.